బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా ఎలా కట్ చేసుకోవాలో అనేది మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా సరే మనకి ఆది బ్లౌజ్ అనేది ఇస్తారు కదా, దాన్ని తీసుకుని దాని ప్రకారం మనం అనేది అటు ఇటు ఉన్న ఆమ్రాన్స్ దగ్గర నుంచి లూజ్ అనేది ఎంత ఉందనేది చూసుకోవాలి. ఈ బ్లౌజ్కి లూజ్ వచ్చేసి 24 ఉందండి, 24. పొడవు అయితే షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు అనేది మనం పొడవు అనేది చూసుకోవాలి. ఈ బ్లౌజ్కి పొడవు వచ్చేసి 14.5 ఉంది, 14.5. కానీ మనం ఎంత పెట్టుకుంటామంటే పెట్టుకునేటప్పుడు ఇంచెస్ అనేది మనకి ఫోల్డింగ్స్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి 16 ఇంచెస్ అనేది పెట్టుకుంటాం. ఇప్పుడు మనం ఎలా మెజర్ చేసుకుంటాం, 2 ఫోల్డింగ్ మీద 24 వచ్చింది కాబట్టి 12 అనేది 2 ఫోల్డింగ్ చేసుకుని మనం 12 ఇంచెస్కి అనేది మనం ఫోల్డింగ్ అనేది వేసుకోవాలండి. ట్వంటీ 24లో సగం అనేది 12. మనకి పొడవు వచ్చేసి ఇందాక చూపించాను కదా, 16 తీసుకోవాలి. 16 ఇంచెస్ అనేది ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు కూడా మనం ఆది బ్లౌజ్ తీసుకుని ఆది బ్లౌజ్ ప్రకారంగా మనం మెజర్ చేసుకుంటే కరెక్ట్గా అనేది మనకి బ్లౌజ్ సెట్ అయిపోతుందండి. ఎవరి వాళ్ళకి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా అనేది ఆది బ్లౌజ్ అనేది వేసి ఒక 1/2 ఇంచ్ పైకి అనేది మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్ అనేది డ్రా చేసుకోవాలండి. షోల్డర్ వచ్చేసి ఎంత ఉందో అంత మనం దానికంటే ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్సెస్ అనేది మనం పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా నడుం దగ్గర ఆమ్రాన్ దగ్గర అనేది ఒక మార్కింగ్ అనేది వేసుకుని మనం అది ఎలా ఉన్నదో అలాగనేది మనం డ్రా చేసుకుని రౌండ్ అనేది 1 ఇంచు అనేది మనం రౌండ్లో తీసుకుంటామండి. తీసుకున్నాక కట్ చేసేసుకుంటాము. ఆమ్రాన్ వరకు అనేది మనం కట్ చేసుకోవాలండి. ఎందుకంటే తర్వాత పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ అనేది మనం మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ షోల్డర్ అనేది అలా ఉంచేసి అంత ఈక్వల్గా సమానంగా చూసుకుని ఫ్రంట్ పార్ట్ మీదకి అనేది మనం బ్యాక్ పార్ట్ అనేది వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా అనేది మనం వేసుకోవాలి. ఆమ్రాన్ అనేది మనం కట్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్కి అనేది ఆమ్రాన్ కట్ చేసేసుకుంటున్నాము. ఇలా కట్ చేసిన తర్వాత ఇది వచ్చేసి నెక్ వచ్చింది కదా, నెక్ అనేది మనం మెజర్ చేసుకోవాలి. ముందుగా మనం సేఫ్ అనేది మనం 1 ఇంచ్ అనేది మనం ఎక్సెస్ తీసుకున్నాం కదా, అక్కడ వరకు అనేది ఒక ఫోల్డింగ్ అనేది వేసుకున్నాము. షేప్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుందండి. ఈ బ్లౌజ్ అయితే మాత్రం 2.5 ఉంది. ఆ 2.5 అనేది మనం మార్కింగ్ అనేది ఫోల్డింగ్ అనేది వేసుకున్నాము. ఇప్పుడు ఆది బ్లౌజ్ కూడా తీసుకుని ఒకసారి ఎంత ఉందో షేప్ అనేది ఆమ్రాన్ నుంచి మనం చూసుకోవాలండి. దానికి కొంచెం 1/2 ఇంచ్ అనేది మన ఎక్సెస్ అనేది మార్క్ చేసుకుని లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాము. తర్వాత ఫ్రంట్ నెక్ ఎప్పుడు కూడా ఉక్సుల పట్టీ నుంచి అనేది మనం తీసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి ఉక్సుల పట్టీకి ఒక మార్కింగ్ అనేది వేసుకుని రౌండ్ అనేది ఎంత ఉందో అనేది డ్రా చేసుకుంటాము. మనకు ఆది బ్లౌజ్ ఆధారంగా షేప్ కూడా ఎంత ఉందో అనేది మనం ఒక మార్కింగ్ అనేది వేసుకుంటామండి. ఇప్పుడు దాని ఆధారంగా అనేది మనం కట్ చేసేసుకుంటాం. ఫ్రంట్ నెక్ అయితే
కట్ చేసేసుకున్నాము. షోల్డర్ వచ్చేసి మనకు అంతే ఉంటుంది. ఇప్పుడు అక్కడ నుంచి ఆ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి అక్కడ వరకు 4 అనేది మనకి రావాలండి. అలా ఒక మార్కింగ్ వేసుకుని కట్ చేసేసుకుంటే మనకు కరెక్ట్గా అనేది సరిపోద్ది. ఇలా చాలా ఈజీగా బ్లౌజ్ అనేది చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి. ఇప్పుడు 2 పార్ట్స్ అనేది మనం ఓపెన్ చేసుకుంటున్నాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అయింది. ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు ఆమ్రాన్ అనేది లోత్ అనేది తీసుకోవాలి. మనకు అప్పుడే పర్ఫెక్ట్గా అనేది వస్తుందండి. కొంచెం మనం ఇప్పుడు అలా ఫోల్డింగ్ చేసుకుంటే కరెక్ట్గా అనేది వస్తుంది. డాట్స్ కూడా ఎవరి బ్లౌజ్ ఆధారంగా ఆది బ్లౌజ్ ఆధారంగా అనేది మనం డాట్స్ అనేది మెజర్ చేసుకోవచ్చు. మిడిల్లో ఒకటి, ఆమ్రాన్ దగ్గర ఒకటి. టూ పార్ట్స్ అనేవి రెడీ అయిపోయినాయి. ముందుగా మనం 2 ఫోల్డింగ్ మీద తీసుకోవాలి. క్లాత్ తీసుకుని దీన్ని నేను ఈ విధంగా 4 ఫోల్డింగ్ మీద ఈ విధంగా వేసుకున్నాను. క్లాత్ వేసుకుని ఆది బ్లౌజ్ యొక్క హ్యాండ్ పొడవు చూడండి. ఇక్కడ మనం మడత కోసం కొంచెం క్లాత్ ఎక్స్ట్రా 1 ఇంచ్ క్లాత్ ఉన్నది మనం ఉంచుకోవాలి. ఉంచుకొని ఈ ఆది బ్లౌజ్ యొక్క పొడవు అన్నది మనం మార్కింగ్ ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అదేవిధంగా కిందన కూడా మనం 1 ఇంచ్ మడత కోసం వదిలేసి ఇక్కడ కుట్టి ఎంతవరకు ఉంది చూసారా, ఆ కుట్టికి అన్నది మనం మార్కింగ్ వేసుకోవాలి. ఒకరు బాగా ఇక్కడ వరకు ఇలా వచ్చేలా వేసుకుంటారు, ఒకరు ఇలా వచ్చేలా వేసుకుంటారు. తర్వాత ఏం చేస్తారో మీకు హ్యాండ్ సరిపోతుందో లేదో చూసుకోవాలంటే ఏం చేయాలి చూడండి. ఇలా తిరిగి వేసుకుని హ్యాండ్ మనం ఈ హ్యాండ్ కొంచెం కుట్టు ఈ చివర ఈ రెండు ఇలా పట్టుకుని ఇక్కడ నుంచి ఈ విధంగా చూసుకుని డ్రా చేసుకుంటారు. హ్యాండ్స్ అనేవి 2 పార్ట్స్ అనేది మనం కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసి కొంచెం లోత్ అనేది మనం తీసుకోవాలండి. ఇప్పుడు మనకి షేప్ ఎంత ఉన్నదో షేప్ అనేది మనం తీసుకుంటున్నాము. మెడ ముక్కలు ఫైనల్లీ కటింగ్ అయితే అయిపోయిందండి.